కిడ్నీ మార్పిడి పేరుతో మోసానికి పాల్పడిన నకిలీ వైద్యుడిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంకు చెందిన దూసి రామ్జీ తనయుడికి కిడ్నీ అవసరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పత్రికా ప్రకటన ఇచ్చారు. దాన్ని చూసిన ఇమంది జ్యోతి శివశ్రీ తనను జ్యోతి శివశ్రీ ప్రవీణ్ గా అనే వేర్వేరు పేర్లతో పరిచయం చేసుకుని రామ్జీని విశాఖ కేజీహెచ్కు రప్పించారు. అక్కడ కిడ్నీ మార్పిడి పేరుతో లక్ష తీసుకుని పత్తా లేకుండా పోయాడు. దీనిపై రామ్జీ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు ఇమంది జ్యోతి శివశ్రీని అరెస్ట్ చేశారు. అతనిపై 33 కేసులు ఉన్నాయన్న డీసీపీ మణికంఠ ఆయా కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పారు. అన్ని కేసుల సమాచారం తెప్పించే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. వాళ్ళ ఫాదర్ ఇమీడియట్ గా ఫిబ్రవరి నెలలో ఒక న్యూస్ పేపర్లో కిడ్నీ మార్పిడి కోసం దాతలు ఎవరైనా వస్తే విరాళం అందించవలసిందిగా న్యూస్ పేపర్లో తెలియజేయడం జరిగింది. ఆ న్యూస్ పేపర్లో వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక వ్యక్తి కాల్ చేసేసి మేము గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మీ అబ్బాయికి ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము, మీరు కేజీహెచ్ హాస్పిటల్కి రండి అని చెప్పారు. ఆ వ్యక్తి తనని డాక్టర్ నరసింహం అని పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే ఎవరైతే ఈ ఫాదర్ ఉన్నారో అతను కేజీహెచ్ హాస్పిటల్ పరిసరాల్లోకి రావడం, మరి ఒక డాక్టర్ పీజీ డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ ప్రవీణ్ అనే పేరుతో పరిచయం చేసుకోవడం జరిగింది. అతను వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చేసి మొత్తం అంతా రికార్డ్స్ తీసుకొని చూసి సాయంత్రం కల్లా ₹1,00,000 ఏర్పాటు చేసుకోండి, మీ అబ్బాయికి మనం వెంటనే కిడ్నీ మార్పిడి చేయిద్దాం అని చెప్పేశారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ వెళ్లిపోయిన తర్వాత సాయంత్రం ఫోన్ చేసి ఇమీడియట్ గా ₹1,00,000 కనుక తెచ్చినట్లయితే కిడ్నీ వెంటనే మార్పిద్దాం అని చెప్పేసి కిడ్నీకి సంబంధించి ₹1,00,000 తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కానీ తెలిసింది అతను దొంగ డాక్టర్, అసలు అటువంటి డాక్టర్ ఎవరు లేరు, మరియు ఈ ₹1,00,000 తీసుకొని తనను మోసం చేశారని. ఇమ్మండి జ్యోతి శివశ్రీ ఇతను నేటివ్ ఆఫ్ కరకట్ట, విజయవాడ. ఇప్పటి వరకు ఇతను 33 ఇటువంటి చీటింగ్ దొంగతనాలు చేయడం జరిగింది. ఇతను మొదటిసారిగా 2004 సంవత్సరంలో బైక్ దొంగతనాలు స్టార్ట్ చేసేసి ఇప్పటి వరకు కూడా అన్ని రకాల మోసాలు చేయడం మొదలుపెట్టాడు. మొదటి కేసు 2004లో రాజమండ్రి నార్త్ సీసెస్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయింది. చివరిగా గాజువాక పోలీస్ స్టేషన్ లో 2024లో కేసు రిజిస్టర్ అయింది. ఈ సంవత్సరం మొదటి కేసు మన దగ్గరే రిజిస్టర్ అయింది. అప్పటి నుంచి కూడా ఇతను పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు అతన్ని విజయవాడలో అరెస్ట్ చేయడం జరిగింది.